జీవీఎల్ నరసింహారావు 5 ఏళ్ల క్రితం ఏపీ బీజేపీలో ఈ పేరు బాగా వినిపించేది. బీజేపీ హైకమాండ్కు నోటిలో నాలుకలా వ్యవహరిస్తూ కమలం పార్టీకి సంబంధించిన కీలకమైన నిర్ణయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ నిత్యం వార్తల్లోకి ఎక్కిన జీవీఎల్ ఈ మధ్య లో ప్రొఫైల్లోకి వెళ్ళిపోయారు. ప్రస్తుతం జీవీఎల్ స్థానంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ను ప్రమోట్ చేస్తూ ఆయన్ని ప్రోత్సహించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోందట. చిన్న సందు దొరికితేనే అల్లుకుపోయే సీఎం రమేష్ అమిత్ షా ఇచ్చిన చనువుతో ఇప్పుడు జీవీఎల్ కంటే 100 రెట్లు పవర్ఫుల్ లీడర్గా చక్రం తిప్పుతున్నారని ఏపీ బీజేపీ లీడర్స్ కోడై కూస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని చూసిన వాళ్ళంతా సీఎం రమేష్ జిమ్మిక్కల ముందు జీవీఎల్ నిబద్ధత నిలవలేకపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. బీజేపీలో సిద్ధాంతాలు సింగినాదం అనే మాటలకు తావులేదని లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం లాయలిస్టుల కంటే లాబింగ్ చేసేవారి హవానే నడుస్తోందని కమలం పార్టీ పాతతరం నేతలు చెబుతూ ఉంటే చాలామంది చేదస్తం అనుకున్నారు. గతేడాది కాలంగా చోటు చేసుకున్న పరిణామాలు, ముఖ్యంగా బీజేపీకి చెందిన మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు పరపతి తగ్గడం, ఆయన స్థానంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ చక్రం తిప్పడాన్ని చూసిన వాళ్లంతా కాషాయ పార్టీలో లాయల్టీ కంటే లాబింగ్కే పెద్దపీట వేస్తున్నారని అంగీకరించక తప్పలేదు. ఇక మిగిలిన పార్టీలకు భిన్నంగా ఉంటుందన్న నినాదంతో ఆవిర్భవించిన బీజేపీకి కూడా కాంగ్రెస్ లో ఉండే అవలక్షణాలు వంటబట్టాయని సీఎం రమేష్ ఎలివేషన్ చూసిన వాళ్లంతా విమర్శలు గుప్పిస్తున్నారు. రమ్మి ఆడేటప్పుడు సందర్భానికి అనుగుణంగా పేక ముక్కల్ని మార్చినట్లుగా జీవీఎల్ స్థానంలో ఇప్పుడు సీఎంఆర్ ను బీజేపీ పెద్దలు ప్రమోట్ చేస్తున్నారు. జీవీఎల్ లేని క్వాలిటీ సీఎం రమేష్ లో ఏమిటని ప్రశ్నిస్తే ఢిల్లీలో విందులు వినోదాలతో లాబింగ్ చేయడం నరసింహారావుకు చేతకాని విద్య. జీవీఎల్ కు తెలిసిందల్లా కేవలం పార్టీ అధిష్టానం లైన్ కు తగ్గట్టుగా నడుచుకుంటూ రాముడు మంచి బాలుడు అనిపించుకోవడమే. కానీ సీఎం రమేష్ అయితే మాత్రం అలా కాదు, చూసి రమ్మంటే కాల్చొచ్చే టైపు అంటూ బీజేపీలో ఆయన ప్రస్థానాన్ని చూసిన కాషాయ దళం అభిప్రాయపడుతోంది. హైకమాండ్ పల్స్ పట్టుకుని వారికి ఏ మంత్రం వేయాలో బాగా వంటబట్టించుకున్న వ్యక్తి సీఎం రమేష్ అనేది వారి వాదన. టీడీపీలో ఉన్నప్పుడు ఎంతో మంది సీనియర్లను కాదని చంద్రబాబు సీఎం రమేష్ కు రాజ్యసభ ఎంపీ సీట్ ఇచ్చారంటే దాన్ని బట్టి మనో టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చని కమలనాథులు అంటున్నారు. చంద్రబాబు లాంటి ముదురు లీడర్లను పడగొట్టిన సీఎం రమేష్ కు అమిత్ షాను పడగొట్టడం ఎంతసేపు అంటూ కొందరు సీనియర్లు కామెంట్ చేస్తున్నారు. అందుకే తనకు బాగా అలవాటైన లాబింగ్ ఫామ్లను ఉపయోగించి అధిష్టానం పెద్దలను వశపరుచుకోవడంలో సీఎం రమేష్ సక్సెస్ అయ్యారన్నది ఏపీలోని కమలం పార్టీ నాయకుల విశ్లేషణ. 2019 ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ వైదొలగే సమయంలో అప్పట్లో బీజేపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న జీవీఎల్ నరసింహారావు నిత్యం వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరిని తప్పుబడుతూ టీడీపీ బీజేపీల మధ్య అగాధం పెరిగే విధంగా జీవీఎల్ ఆజ్యం పోశారని, ఆ సమయంలో తెలుగు తమ్ముళ్లు ఈయనపై నిప్పులు చెరిగిన సందర్భాలు కోకొల్లలు. టీడీపీ నుంచి ఎన్ని విమర్శలుస్తున్నా జీవీఎల్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా బీజేపీ వైఖరిని సమర్థిస్తూ తన వాదనను వినిపించడంలో ఆయన బాగా ఫోకస్ అయ్యారు. జీవీఎల్ నరసింహారావుతో ఓ టీవీ డిబేట్లో పాల్గొన్నప్పటి టీడీపీ రాజ్యసభ ఎంపీగా ఉన్న సీఎం రమేష్ వ్యక్తిగత దూషణలు దిగి అసహనం వ్యక్తం చేయడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. ఇలా తెలుగుదేశం నేతల్ని తమ వ్యాఖ్యలతో ఇరిటేట్ చేసిన లీడర్గా ప్రాచుర్యంలోకి వచ్చిన జీవీఎల్ 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమిని చవిచూశాక బాగా లైమ్లైట్ లోకి వచ్చేశారు. ఇక అక్కడి నుంచి ఏపీకి సంబంధించిన కీలక అంశాలపై జీవీఎల్ స్పందిస్తూ ఉండేవారు. ఏపీ విషయంలో కేంద్రం తరపున తీసుకొచ్చే నిర్ణయాలపై ఈయన ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చేవారు. అంతగా ఓ వెలిగిన జీవీఎల్ గ్రాఫ్ బీజేపీలోకి సీఎం రమేష్ ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా పడిపోయింది. నిజానికి 2024 ఎన్నికల్లో జీవీఎల్ విశాఖ పార్లమెంట్ సీట్ను ఆశించారు. దీనికి సంబంధించి 5 ఏళ్లుగా తరచూ విశాఖలో పర్యటిస్తూ అక్కడి లీడర్లతో సంబంధాలు పెంచుకున్నారు. కానీ చివరి క్షణంలో రాయలసీమ ఉత్తరాంధ్రలోకి జంప్ కొట్టి అనకాపల్లి ఎంపీ సీట్ను తన్నుకుపోయిన సీఎం రమేష్ లాబింగ్ ముందు జీవీఎల్ లాయల్టీ పనిచేయలేదు. లోకల్ లీడర్లందరినీ పక్కన పెట్టి మరీ, ఇంకా ముఖ్యంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు తనయుడు ఆశించిన సీట్ను కూడా పట్టుబట్టి మరీ లాక్కుని సీఎం రమేష్ కు అనకాపల్లి సీట్ను కేటాయించారంటే అమిత్ షా వద్ద ఆయన మాటకు ఎంత చెల్లుబాటు అవుతోందో ఊహించుకోవచ్చు. 2019 ఎన్నికల్లో బీజేపీతో టీడీపీని దూరం చేసేందుకు జీవీఎల్ నరసింహారావు పావుగా వాడుకున్న బీజేపీ పెద్దలు 2024 ఎన్నికల్లో టీడీపీని మళ్లీ దగ్గరకు చేర్చుకునేందుకు సీఎం రమేష్ ట్రంప్ కార్డుగా వాడారని బీజేపీ నాయకులు అంటున్నారు. హైకమాండ్ అదే బాటలో ప్రతి ఎన్నికకు క్యారెక్టర్లు మారుతూ ఉంటాయన్నది వారి అభిప్రాయం. ఇక ప్రస్తుతానికి సీఎం రమేష్ హవా నడుస్తోంది. మరి వచ్చే ఎన్నికల నాటికి రమేష్ స్థానం ఎక్కడుంటుందో. అయినా జీవీఎల్ నరసింహారావు మాదిరిగా సీఎం రమేష్ సిద్ధాంతాలు చింతకాయ పచ్చడి అని మడి కట్టుకుని కూర్చునే రకమేం కాదని, తనకు రాజకీయ
రాజకీయ జీవితాన్నిచ్చిన టీడీపీని వదులుకుని బీజేపీలో చేరిన నేతకు అవకాశానికి తగ్గట్టు ఎలా ఎత్తులు వేయాలో బాగా తెలుసని బీజేపీకి చెందిన కొందరు నేతలు వాదిస్తున్నారు. పార్టీ చెప్పిన పని చేసే జీవీఎల్ కంటే పార్టీ అవసరాలను గుర్తించి దానికి తగ్గట్టుగా పావులు కదిపే సీఎం రమేష్ వంటి లీడర్లనే అన్ని పార్టీలు కోరుకుంటున్నాయి. ఇందులో బీజేపీకి కూడా మినహాయింపేం లేదని తేలిపోయింది. అందుకే కడప నుంచి అనకాపల్లికి వలసొచ్చిన సీఎం రమేష్ ఎంపీ అయిపోయారు. విశాఖలో పోటీ చేయాలన్న జీవీఎల్ కోరిక మాత్రం తీరని కలగా మిగిలిపోయింది. గత ఏడాది కాలంగా జీవీఎల్ పెద్దగా కనిపించడం లేదు. ఆయన ఆవేశపూరిత ప్రసంగాలు ఎక్కడా వినిపించడం లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రస్తుత కూటమి నేతల దృష్టిలో జీవీఎల్ ఓ అవుట్డేటెడ్ పొలిటీషియన్. కాలప్రవాహంలో బీజేపీ సిద్ధాంతకర్తగా ఉన్న అద్వానీనే పక్కన పెట్టేసినప్పుడు జీవీఎల్ గురించి అంతకంటే ఊహించుకోవడం అత్యాశ అవుతుందేమో. ప్రస్తుత కాలమాన రాజకీయ పరిస్థితులకు సీఎం రమేష్ వంటి లీడర్లు సూట్ అవుతారేమో కానీ జీవీఎల్ వంటి వారికి మనుగడ కష్టం. దీన్నే మన పూర్వీకులు ముందొచ్చిన చెవుల కంటే లేటుగా వచ్చిన కొమ్ములకు వాడెక్కువ అనేవారేమో.